స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క యాప్ అంటే ఎస్బీఐ యొక్క యోనో యాప్ ఎవరైతే యూజ్ చేస్తున్నారో వాళ్ళందరూ డేంజర్లో ఉన్నట్టుగా. ఎందుకో చెప్తాను, వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఫోన్పే, గూగుల్ పే ఎలా యూజ్ చేస్తున్నామో యోనో యాప్స్ కూడా చాలామంది యూజ్ చేయడం మ్యాండేటరీ అయిపోయింది ఇప్పుడు. కాకపోతే మనకి కొత్త ఫీచర్స్ వచ్చే కొద్దీ కొత్త సైబర్ ఫ్రాడ్స్ కూడా పెరుగుతుందన్నమాట. సో ఆ సైబర్ ఫ్రాడ్స్ నుంచి మనం తప్పించుకోవాలంటే ఈ యాప్స్ని యూజ్ చేయడం మానేస్తే సొల్యూషన్ కాదు. కొత్త ఫీచర్స్ వచ్చినప్పటికీ మనకి దాని నుండి అవేర్నెస్ కూడా మనం తెలుసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే మనకి ఆ యాప్ మీద మినిమం అవేర్నెస్ ఉంటే కొత్త మోసాలు ఎన్ని వచ్చినప్పటికీ కూడా మనం దాని నుండి సింపుల్గా తప్పించుకోవచ్చు. ఈ వీడియోలో అయితే మీకు కంప్లీట్గా చెప్తాను. వీడియోని అయితే కంప్లీట్గా చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం మన వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని అయితే లైక్ చేసుకోండి. యోనో యాప్ని ఏ విధంగా హ్యాక్ చేస్తారు, మన అకౌంట్లో అమౌంట్ ఎలా కాజేస్తారు అనేది నేను ఫుల్ వీడియో అయితే చేశాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి వెళ్ళి చూడండి వీడియో కంప్లీట్ అయ్యాక. సో ఈ వీడియోలో అయితే నేను సింపుల్గా అయితే చెప్తాను. అయితే యోనోలో కొత్త ఒక ఆప్షన్ వచ్చింది, అదే రివార్డ్స్ అని. అంటే మనం కొన్ని ఫీచర్స్ యూజ్ చేయడం వల్ల కొన్ని రివార్డ్ పాయింట్స్ అయితే ఇస్తారు. ఆ పాయింట్ని యూజ్ చేసి మనీగా కన్వర్ట్ చేసుకుని మనం ఫర్దర్ బిల్స్ కానీ పే చేయవచ్చు అన్నమాట. ఆ ఆప్షన్ ఉంది. అయితే ఇది ఏ విధంగా స్టార్ట్ అయిందంటే వాట్సాప్లో మనకు ఒక టెక్స్ట్ మెసేజ్ వచ్చేస్తుంది. ఏంటంటే మీకు ఒక 10,000 రివార్డ్ పాయింట్స్ అయితే మీకు గెలుచుకున్నారు. సో సింపుల్గా మీరు ఏం చేయాలంటే కింద ఉన్న లింక్పై యోనో ఎస్బీఐ రివార్డ్ పాయింట్స్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి అని చెప్తారు. ఇన్స్టాల్ చేసుకున్నాక ఈ విధంగా వాట్సాప్లో మెసేజ్ వస్తుంది. చూడండి, ఒకసారి మీకు డిస్ప్లే మీద చూపిస్తాను. అది క్లిక్ చేసిన వెంటనే మనకి ఇన్స్టాల్ చేస్తాం. ఇన్స్టాల్ చేసిన వెంటనే ఆ ఇంటర్ఫేస్ అనేది ఒరిజినల్ యోనో యాప్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది. చాలామంది అది ఇన్స్టాల్ చేస్తారు. ఇన్స్టాల్ చేసిన వెంటనే లాగిన్ అవ్వమంటారు కాబట్టి నార్మల్ డీటెయిల్స్ని యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ని ఎంటర్ చేసి లాగిన్ అయిపోతారు. లాగిన్ అయ్యాక ఎస్ఎంఎస్ పర్మిషన్ అడుగుతుంది. ఎస్ఎంఎస్ పర్మిషన్ కూడా ఇచ్చేస్తారు. అంతటితో సరి కొన్ని నిమిషాల తర్వాత ఫస్ట్ మన వాట్సాప్ హ్యాక్ అవుతుంది, తర్వాత మన బ్యాంకులో అమౌంట్ అనేది కట్ అవుతుంది. అది ఎలా చేస్తారంటే ఆ వీడియో ఒకసారి వెళ్ళి చూడండి. నేనైతే నార్మల్గా ఇందులో చెప్తాను సింపుల్గా. ఏంటంటే మనకి ఎస్ఎంఎస్ పర్మిషన్ ఇచ్చాం కాబట్టి మనం ఏం చేస్తుందంటే బ్యాక్గ్రౌండ్లో ఇదే యాప్ అనేది వాళ్ళకి ఓటీపీస్ పంపించేస్తుంది. అది ఫస్ట్ మనం చేసే మిస్టేక్. రెండోది ఏంటంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ మనం కూడా ఎంటర్ చేస్తాం. వాళ్ళు మనకు గుర్తుంటే ఒరిజినల్ యూజర్ నేమ్ పాస్వర్డ్ని ఎంటర్ చేస్తాం. వాళ్ళు అక్కడ మాన్యువల్గా ఇంటర్నెట్ బ్యాంకింగ్లో ఆ డేటాని ఎంటర్ చేసి వాళ్ళ ఓటీపీని అనేది మనకి బ్యాక్గ్రౌండ్లో ఈ యాప్ ద్వారా ట్రాన్స్ఫర్ అయిపోయి వాళ్ళు ఆ విధంగా అన్నోన్ అకౌంట్స్కి మనీని ట్రాన్స్ఫర్ చేయడం, కొన్ని పర్చేజెస్ చేయడం, ఆ విధంగా వాళ్ళు మన అకౌంట్లో అమౌంట్ కాజేస్తారు. మనం వాళ్ళని పట్టుకుంటే సైబర్ క్రైమ్కి మనం కంప్లైంట్ ఇచ్చినా దొరికే అవకాశం చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళు అన్ని లూప్ హోల్స్ని అంటే ఆ యాప్లో ఉండే లోపాలని పసిగట్టి దాన్ని బట్టి వాళ్ళు ఈ ఫ్రాడ్స్ అయితే స్టార్ట్ చేస్తారు. కాబట్టి ఇందులో మన మిస్టేకే మ్యాక్సిమం ఉందన్నమాట. 70% మనదే ఉంది. ఎందుకంటే మెయిన్ ఎస్ఎంఎస్ యాక్సెస్ ఇచ్చేసాం, యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ కూడా ఇచ్చేసాం. సో అక్కడ యూజర్ ఇంటరాక్షన్తోనే జరిగింది కాబట్టి బ్యాంక్ వాళ్ళు కూడా ఏం చేయలేరు. చేసినా దొరికే అవకాశం చాలా తక్కువ. మన ఇంటెన్షన్ లేకుండా బ్యాంక్ హ్యాక్ అయితే బ్యాంక్ వాళ్ళ రెస్పాన్సిబిలిటీ. సో ఇప్పుడు కూడా రెస్పాన్సిబిలిటీ వాళ్ళకి ఉన్నప్పటికీ దొరికే అవకాశం చాలా తక్కువ. అమౌంట్ అనేది మ్యాక్సిమం పోగొట్టుకుంటాం. ఓకే, ఈ విధంగా అయితే జరుగుతుంది. అయితే ఇప్పుడు మీరు యూజ్ చేస్తున్న యోనో యాప్ సేఫా కాదనేది ఏ విధంగా తెలుసుకోవాలనేది మీకు 2 మెథడ్స్ అయితే చెప్తాను. అదేంటో కంప్లీట్గా చూడండి వీడియో అయితే. ఫస్ట్ మెథడ్ ఏంటంటే మీరు ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. మీకు పక్కన డిస్ప్లేలో చూపిస్తాను, చూడండి. ఫైల్ మేనేజర్ ఓపెన్ చేసిన వెంటనే అందులో ఏపీకే అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. అందులో చూడండి, ఏపీకేలో మాన్యువల్గా మీరు ఏదైనా యాప్స్ అనేది యోనో యాప్తో ఏదైనా యాప్ ఉందో లేదో చూడండి. ఎందుకంటే యోనో యాప్తో ఆల్రెడీ మీరు తెలుసో తెలియక లేదంటే మీ ఇంట్లో వాళ్ళని వాట్సాప్ నుండి కానీ టెలిగ్రామ్ నుండి కానీ అది చూసి డౌన్లోడ్ చేసేయవచ్చు. అది మీరు మీరు కానీ ఇన్స్టాల్ చేసేయవచ్చు. అది ఫేక్ కాదు అక్కడ తెలిసిపోతుంది. ఫస్ట్ ఆల్రెడీ మీ దాంట్లో యోనో యాప్ ఉంటే మీరే ఇన్స్టాల్ చేసుకుని ఉంటే అది ప్లేస్టోర్లోనే ఇన్స్టాల్ చేసుకోవాలి. బయట ఎక్కడ కూడా ఇన్స్టాల్ చేయకూడదు. సో ఒరిజినల్ యాప్ లాగే ఉంటుందన్నమాట, క్లోన్ అని చెప్పచ్చు. ఓకే, బయట ఇన్స్టాల్ చేయకూడదు. ఒకవేళ మీరు ఇన్స్టాల్ చేశారనిపిస్తే వెంటనే అన్ఇన్స్టాల్ చేసి మళ్ళీ ప్లేస్టోర్లో ఇన్స్టాల్ చేసుకొని మీరు మళ్ళీ లాగిన్ అవ్వండి. లేదు నేను ఓన్గా ఇన్స్టాల్ చేసుకోనండి, ఇంకొక క్రాస్ కన్ఫర్మేషన్ కోసం మేము ఏం చేసుకుంటారంటే ఇప్పుడు చెప్పాం కదా, ఫైల్ మేనేజర్లో చూసి ఏపీకేలో యోనో పేరు ఏదైనా .apk ఫైల్ ఉందంటే అలా చూసుకోండి. ఇక్కడ లేకపోతే మ్యాక్సిమం మీరు ఒరిజినల్ యోనో యాప్ని యూజ్ చేస్తున్నట్టుగా అనమాట. సెకండ్ వన్ ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఎస్ఎంఎస్ పర్మిషన్ అనేది ప్రతి యాప్కి అవసరం లేదు, ఓన్లీ బ్యాంకింగ్ యాప్కి మాత్రమే అవసరం. ఓకే, ఫస్ట్ వెరిఫికేషన్ అంటే మనకి క్లోన్ యోనో ఎప్పుడైతే లేదో ఫైల్ మేనేజర్లో, సో మ్యాక్సిమం సేఫ్ అని చెప్పొచ్చు. రెండోది ఏంటంటే ఎస్ఎంఎస్ పర్మిషన్ అనేది మీరు ఇచ్చారో లేదో చూడండి ఒకసారి.
మీరు బ్యాంకింగ్ యాప్స్ అంటే ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు మాత్రమే మనకు బ్యాంకింగ్ యాప్స్కి ఎస్ఎంఎస్ పర్మిషన్ ఇవ్వాలి. ఇన్స్టాల్ చేసుకున్నప్పుడు లాగిన్ అవుతున్నప్పుడు మాత్రం ఆటో వెరిఫికేషన్ కోసం ఎస్ఎంఎస్ పర్మిషన్ ఖచ్చితంగా ఇవ్వాలి. లేదు అలా కాకుండా అనుకుంటే ఎస్ఎంఎస్ పర్మిషన్ ఒకసారి పర్మిషన్లో వెళ్ళి చూడండి, డిస్ప్లేలో చూపిస్తాను. పర్మిషన్లోకి వెళ్ళి అక్కడ మీకు ఎస్ఎంఎస్ అనేది ఏ యాప్స్కి ఇచ్చారో చూసుకోండి. అన్నిటిని డిలీట్ చేసేయండి, రిమూవ్ చేసేయండి. ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఆ విధంగా రిమూవ్ చేసేయండి. రిమూవ్ చేస్తే మీకు సేఫ్లో ఉన్నట్టు అనమాట. మీ బ్యాంకింగ్ యాప్స్కి ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. బ్యాంకింగ్ యాప్స్లో ప్రతిసారి అడగనమాట. ఓన్లీ ఎప్పుడు అడుగుతుందంటే లాగిన్ టైంలో అడుగుతుంది. తర్వాత మీరు రిమూవ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. లాగిన్ చేసేటప్పుడు మాత్రం మీకు ఖచ్చితంగా అది అవసరం. పర్మిషన్ ఇవ్వాలి, అడుగుతుంది, ఇవ్వాలి కూడా. తర్వాత రిమూవ్ చేయవచ్చు. ఎందుకంటే మనకి ఏదైనా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు ఓటీపీని మాన్యువల్గానే ఎంటర్ చేస్తాం. ప్రతి యాప్లో ఆ విధంగా డిజైన్ చేయబడుతుంది అన్నమాట. ఓకే, అక్కడ రిమూవ్ చేసేయండి, మీకు సేఫ్లో ఉన్నట్టుగా. మ్యాక్సిమం మీ యోనో యాప్ అనేది హ్యాక్ అయ్యే ఛాన్సెస్ లేదు, హ్యాక్ అయ్యి లేదని కూడా మీరు చెప్పుకోవచ్చు. మీ యాప్ అనేది సేఫ్లో ఉన్నట్టుగా. నేను చెప్పే ఈ 2 మెథడ్స్ మీరు ట్రై చేయండి. ఇదే నేను చెప్పిందే మినిమం అవేర్నెస్ అనమాట. ఓకే, ఎవరైనా మనకి ఇలా బ్యాంక్ నుండి కానీ ఎవరికి కాల్ చేసి ఇలా రివార్డ్ పాయింట్స్ వస్తుందని చెప్పరు, అది అంత మాన్యువల్ జరుగుతుంది. సో యోనో యాప్ యూజ్ చేస్తున్నామంటే మ్యాక్సిమం మనం 3 కోసం యూజ్ చేస్తాం. ఒకటి బ్యాలెన్స్ చెక్ చేసుకుంటాం, ఏదైనా లోన్స్ ఉంటే చూసుకోవడానికి. మూడోది ఏంటంటే మెయిన్ ఏంటంటే మినీ స్టేట్మెంట్ల కోసం చాలామంది అయితే యూజ్ చేస్తుంటారు. ఈ 3 పర్పస్ కోసమే, కానీ మ్యాక్సిమం అందరూ ఫోన్పే, గూగుల్ పే మాత్రం యూజ్ చేస్తుంటారు. సో ఈ వీడియో మీకు కంప్లీట్గా అర్థమైంది అనుకుంటాను. ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. అలానే నేనైతే ఏ విధంగా హ్యాక్ చేస్తారు అనేది కంప్లీట్ వీడియో అనేది ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్తో నేను చూపిస్తాను. ఆల్రెడీ ఒకటి జరిగింది, సో వాళ్ళ బట్టి నాకు తెలిసింది, దాన్ని బట్టి నేను వీడియో అయితే క్రియేట్ చేశాను, రికార్డ్ చేశాను. ఓకే, ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం ఎస్బీఐ యోనో గురించి, లేదంటే దాంట్లో చాలా ఫీచర్స్ అయితే ఉన్నాయి కదా, ప్రతి ఫీచర్ గురించి కూడా మీకు యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. సో ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేసి ఇప్పుడే వాట్సాప్లో కానీ లేదంటే వేరే సోషల్ మీడియాలో కానీ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి, వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అమౌంట్ పోగొట్టుకున్నాక మనం వీడియోస్ని షేర్ చేసినా మనకు ఉపయోగం లేదు కాబట్టి ముందు ఈ మినిమం అవగాహన, అవేర్నెస్ ఉంటే మనకు సరిపోతుంది అన్నమాట. So thank you.